ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్సనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. నమస్తే జగదేకమాతః. లలిత ఉపాఖ్యానంలో అమృతమథనం నామ నవమోధ్యాయ. ఇంద్రుడు బృహస్పతితోటి దేవసభలో అడుగుతున్నారు, ఏమి చేసినటువంటి కర్మల ఫలితంగా ఇటువంటి దుశ్శకునాలు, ఇటువంటి పరిణామము వచ్చింది. ఆ సంభాషణలో భాగంగా దుష్కర్మల యొక్క రకములు, వాటి యొక్క ఫలితములు అవన్నీ చెప్పిన తర్వాత స్థేయపానంలో మళ్ళీ స్థేయము అని అంటే మత్తును కలిగించేటువంటిది, అందులో ఎన్ని రకాలు ఉంటాయి, అవి చేయటం ద్వారా ఎటువంటి పాపములు వస్తాయి, దేనిలో తక్కువ పాపము, దేనిలో ఎక్కువ పాపం ఉంది. అలాగే అగమగమనము అనేటువంటిది తర్వాత అధ్యాయము, అది కూడా ఆ రెండు మనం స్కిప్ చేసాము. అగమగమనము అని అంటే పరస్త్రీ వాంఛ, అందులో కూడా మళ్ళీ దోషాలలో భేదాలు లేదా రకాలు, అవన్నీ మనం విస్మరించేసి ముందుకొచ్చాము. నవమ భాగము అమృత మథనము. దీనికి ముఖ్య కారణము అగస్త్యుల వారితోటి హయగ్రీవుల వారు చెప్పటము, అమ్మవారు 3 సందర్భాల్లో ఆవిర్భవించారు. ఒకటి బ్రహ్మదేవుడికి సృష్టి ప్రారంభంలో ప్రకృతి రూపంలో ఆవిర్భవించారు, రెండవది అమృత మథన సమయంలో అని చెప్పారు. ఆ రెండవ ఘట్టమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇంద్రుడు అడుగుతున్నారు బృహస్పతి వారిని, భగవన్ సర్వధర్మజ్ఞ త్రికాల జ్ఞాన విత్తమ దుష్కృతం తత్ప్రతీకారో భవతా సమ్యగీరితః కేన కర్మ విపాకేన మమాపదియమాగతా ప్రాయశ్చిత్తం చ కిం తస్య గదస్వ వదతాం వర. ఏ కర్మ చేయటం ద్వారా ఇటువంటి దుస్థితి నాకు దాపురించింది, దానికి ఏమి ప్రాయశ్చిత్తము, ఇవన్నీ కూడా నాకు చక్కగా వివరించండి. మీరు బాగా చెప్పి ఉన్నారు వాటికి ఎటువంటి ప్రాయశ్చిత్తం చేయాలి, ఏ దుష్కర్మ వలన నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఇవన్నీ చెప్పారు. దానికి ప్రాయశ్చిత్తం కూడా ఏంటో చెప్పండి మీరే అంటే బృహస్పతి వారు చెప్తున్నారు. బృహస్పతి రువాచ, కశ్యప ప్రజాపతికి దితియందు పుట్టినటువంటి వాడు ధనువు అనేటువంటి వాడు ఉండేవారు. ధనువు తర్వాత కశ్యప ప్రజాపతి, దితి, వీరి యందు రూపవతి అనేటువంటి కన్య జన్మించింది. ఆ రూపవతి అనేటువంటి కన్యని తండ్రి అయినటువంటి కశ్యపుడు ఆ అమ్మాయిని బ్రహ్మదేవుడికి ఇచ్చారు. ఆమెకు విశ్వరూపుడు అనేటువంటి ఒక మహా తేజస్వి అయినటువంటి వాడు జన్మించారు. అతడు వేదాంగపరుడు, నారాయణుడు పరుడు. తర్వాత ధనువు భృగుపుత్రుడైనటువంటి శుక్రుని తన పురోహితునిగా చేసుకున్నారు. నీవు అంటే ఇప్పుడు ఇంద్రుడు దేవతలకు అధిపతివయ్యావు. అంతకు పూర్వకాలంలో నీవు సుధర్మ అనేటువంటి దేవసభలో ఉండగా ఋషుల సన్నిధిలో ఒక ప్రశ్న అడిగావు. సంసార తీర్థయాత్రల్లో అంటే సంసారము లేదా తీర్థయాత్ర, ఈ రెండింటిలో ఏది గుణవత్తరమైనటువంటిది, నా అనుగ్రహంలో మీరు నిశ్చయించి చెప్పండి. ఈ ప్రశ్నకి అందరూ సమాధానం చెప్పడానికి మొదలుపెట్టారు, ఉద్యుక్తులయ్యారు. ఒక్కొక్కళ్ళు సమాధానం చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్పడానికంటే ముందే విధివశాత్తు నాచే అంటే బృహస్పతిచే సంసారము కంటే తీర్థయాత్ర అధికము అని తొందరపడి చెప్పేశాను. అది విని ఋషులందరూ కోపించిన వారై నన్ను పరిమిత పుత్రులతో దారిద్ర్యముతో కర్మభూమి అయినటువంటి భూలోకాన్ని పొందుము అని శపించారు. ఆ విధంగా శపించబడి కాంచీపురం చేరుకున్నాను. అప్పుడు ఏమైంది, బృహస్పతి ఎప్పుడైతే భూలోకానికి చేరుకున్నారో అమరావతి పురోహితుడు లేనిదయ్యింది. బృహస్పతి శపించబడి కాంచీపురం వెళ్ళిపోయారు. ఇంద్రుడికి పురోహితుడు లేడు,
అమరావతికి పురోహితుడు లేదు ఇప్పుడు. అది చూసి చింతిస్తున్నటువంటి ఇంద్రునితో పాటుగా దేవతలు వీళ్ళందరూ కూడా ఆదరంతో విశ్వరూపిని పురోహితునిగా ఉండమని చెప్పి ప్రార్థించారు. ఈ విశ్వరూపుడు ఎవరు? బ్రహ్మకి రూపవతికి జన్మించినటువంటి వారు. ఆ విశ్వరూపుడు దేవతలకి పురోహితుడిగా ఉన్నప్పటికీ ఆయన మహాతపస్వి అయినటువంటి ఆ విశ్వరూపుడు దైత్యుల విషయంలో, దైత్యులు అంటే దితికి జన్మించినటువంటి వారు దైత్యులు. దితేహే అపత్యం దైత్య, దితికి జన్మించినటువంటి వాళ్ళు దైత్యులు. దైత్యుల యందు పెద్దగా ద్వేషము లాంటిదేది ఇంద్రుడికి పురోహితుడు అయినప్పటికీ దైత్యుల పట్ల ఉదాసీనంగానే ఉండేవాడు. ఎక్కువగా వైరభావం అనేటువంటిది విశ్వరూపుడికి లేదు. దానితోటి దేవతలు దైత్యులు ఇద్దరూ కూడా సమాన బలవంతులు అవుతున్నారు. తర్వాత ఇది గ్రహించినటువంటి ఇంద్రుడు కోపించి ధనువు యొక్క చెల్లెలైనటువంటి రూపవతి కుమారుడైనటువంటి విశ్వరూపిని చంపడానికి తపస్సు చేసి వనానికి వెళ్ళాడు. తపస్సు చేసి వచ్చిన తర్వాత ఈ విశ్వరూపుడికి 3 శిరములు ఉన్నాయి. అందుకని ఆయనని త్రిశిరుడు అని కూడా అనేవారు. అక్కడ 3 శిఖరములు కలిగి పర్వతము వలె, అంటే 3 శిరములతోటి ఒక పర్వతము వలె ఉన్నటువంటి ఆ విశ్వరూపుని బ్రహ్మనిష్ఠుని ఆయన యొక్క శిరములను ఖండించాడు ఇంద్రుడు. ఆ పాపము బ్రహ్మహత్యా పాతకం. దానితోటి పునః పీడించబడి మేరు పర్వత గుహను చేరి బహుకాలం తపస్సు చేశారు. తర్వాత మునుల మాటల ద్వారా కశ్యపుడు పుత్రశోకముతో తప్పించి కోపంతో ఇంద్రుని రాజ్యలక్ష్మిని నీవు కోల్పోతావు అని శపించారు. దేవతలు అనాథలయ్యారు ఇంద్రుడు శపింపబడటంతో. నీవు నేను ఆల్రెడీ బృహస్పతి దేవసభలో ఋషులతోటి శపించబడి కాంచీపురం చేరుకున్నారు. ఇప్పుడు ఇంద్రుడు కశ్యప ప్రజాపతి శపించబడి రాజ్యభ్రష్టుడయ్యాడు. వీళ్ళిద్దరూ లేనటువంటి దేవలోకము ఏమవుతుందో ఊహించుకోవచ్చు. రాజు లేడు, మంత్రాంగం చెప్పేటువంటి బృహస్పతి లేరు. అప్పుడు వీళ్ళిద్దరూ దేవలోకం నుంచి పలాయనులైనటువంటి ఇంద్రుడు బృహస్పతి వీరు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతం అంతా చెప్పారు. బ్రహ్మదేవుడు ఇంద్రుని పాపమునకు ప్రతిక్రియ అంటే ప్రాయశ్చిత్తం, దాని గురించి ఎంత ఆలోచించినప్పటికీ ప్రాయశ్చిత్తం సాక్షాత్ బ్రహ్మదేవుడికి కూడా తెలియలేదట. తర్వాత దేవతల్ని వెంట తీసుకుని, అంటే ఇంద్రాది దేవతల్ని వీళ్ళందరినీ వెంట తీసుకుని నారాయణుని దగ్గరికి బ్రహ్మదేవుడు వచ్చారు. నారాయణుని స్తుతించి నమస్కరించి ఈ వృత్తాంతం వివరించారు. లోకనాయకుడైనటువంటి నారాయణుడు అనేక విధములుగా ఆలోచించి కృపతలచి, అంటే దేవతల యందు కరుణించి ఆ పాపాన్ని 3 భాగములుగా చేసి 3 స్థలాల్లో ఉంచారు. స్త్రీల యందు, భూమి యందు, వృక్షముల యందు ఆ పాపాన్ని విభజించారు. ఆ పాపాన్ని స్వీకరించినందుకు ప్రతిఫలమా అన్నట్లుగా స్త్రీలకు ఋతుకాలములో భర్తృ సంయోగము, పుత్ర అవాప్తి అన్నమాట. అలాగే అన్ని వృక్షములకు కూడా ఖండించినా కూడా మరలా పునః మొలిచేటట్లుగా, అలాగే భూమికి ఖాతా పూర్తి, అంటే ఏదైనా ఒక గుంతతో వదిలేసామనుకోండి కాలాంతరంలో అది మెల్లమెల్లగా పూడిపోతూ ఉంటుంది. అలాగే చెరువులు అనేటువంటి నిండేటట్లుగా వరమిచ్చారు. సో స్త్రీలకు రజోదోషము, వృక్షములకు నిర్యాస దోషము, భూమికి చౌడు లేదా నిస్సారత, ఈ దోషాలు వెంటనే కలిగాయి. ఎప్పుడైతే ఈ పాప ఉపశమనం కలిగిందో ఇంద్రుడు శాపం నుంచి బయటపడి పునః మళ్ళీ దేవనాయకుడు అయ్యాడు. బ్రహ్మ యొక్క అనుగ్రహంతో రాజ్యలక్ష్మిని పొందారు. ఇది తెలిసినటువంటి కశ్యపుడు బ్రహ్మతోటి జనార్దనుతోటి నేను ఇచ్చినటువంటి శాపము, ఇంద్రుడికి ఏదైతే శాపం ఇచ్చానో ఆ శాపం వృధా కారాదు అన్నాడు. అమిత తేజస్కుడైనటువంటి కశ్యపుని యొక్క మాటలను విని
ఓ కశ్యపముని, కాలాంతరంలో నీ శాపం సార్థకమవుతుంది అని సంతోషపెట్టి పంపించారు. సరే అని చెప్పి ఆయన కూడా సంతోషపడి వెళ్ళిపోయారు. అంటే శాపం వృధా కాలేదు, నా తపశ్శక్తి వ్యర్థం కాలేదు అని ఆయన వెళ్ళిపోయారు. ఇంతకాలము కూడా నీవు ముల్లోకాలని పాలిస్తూ ఐశ్వర్య మదమత్తుడవటం వలన దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ పుష్పహారాన్ని, అమ్మవారు ధరించి ఇచ్చినటువంటి పుష్పహారాన్ని తిరస్కరించడం ద్వారా నీవు దుష్కర్మ చేసిన వాడవయ్యావు. అంతేకాకుండా కైలాస పర్వతాన్ని ఐశ్వర్య మదమత్తుడవై ఐరావతాన్ని ఎక్కి కైలాసంలో తిరిగావు. సర్వజ్ఞుడైనటువంటి శివుడు భగవంతుడైనటువంటి దుర్వాసముని పంపించారు. ఆయన నీ మదం నశింపచేయటం కోసమే శపించారు. 2 శాపముల యొక్క ఫలితం ఒకటే. కశ్యపుడు పూర్వకాలంలో శపించినటువంటిది, ఇప్పుడు దుర్వాసుడు శపించినటువంటిది. ఈ ఇద్దరి శాపముల యొక్క ఫలం ఒకటే అయింది. ఇప్పుడు ముల్లోకములు కూడా నిశ్రీ అంటే శ్రీ లేకుండా అయిపోయినాయి. ఎక్కడా కూడా యజ్ఞములు ప్రవర్తిల్లటం లేదు, యమ నియమ తపస్సులు ఆచరింపబడటం లేదు. బ్రాహ్మణులందరూ లోభము కప్పినటువంటి మనస్సులు కలవారై శ్రీవిహీనులయ్యారు. సత్వము లేనివారు, ధైర్యము లేనివారు, తరచుగా నాస్తికులు కూడా అయిపోయారు. భూమి ఓషధి రసము లేనిది నిర్వీర్యమైంది. సూర్యుడు ధూళి ఆకారాన్ని చెందారు. చంద్రుడు కాంతిహీనుడయ్యాడు. హవిర్భోక్తమైనటువంటి అగ్ని తేజస్సు లేనటువంటి వాడై గాలి దుమ్ము నిండినటువంటి వాడు అయ్యాడు. దిక్కులు నిర్మలంగా లేవు, ఆకాశం సైతం నిర్మలంగా లేదు. దేవతలందరూ దుర్బలులయ్యారు. హవిర్భాగం లేకపోయేటప్పటికీ దేవతలకి సత్తువ లేదు. దేవతలు వాళ్ళలాగా కాకుండా ఇంకెవరోలాగా కనిపిస్తున్నారు. దుర్బలులైపోయి పోషణ లేక వీళ్ళు ఎవరో అన్నట్టుగా కనిపిస్తున్నారు. ముల్లోకములు కూడా ఇంచుమించుగా నశించినట్లే అయ్యాయి. బృహస్పతి, ఇంద్రుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగానే మహారాక్షసులందరూ కూడా స్వర్గలోకాన్ని దండెత్తి బాధించారు. దుర్వాసుని శాపానంతరం ఇదంతా. నందనవనాన్ని ఛేదించారు. అక్కడ ఉద్యానంలో ఉండేటువంటి పాలకులందరినీ బాగా కొట్టి పంపించారు. కోటని భేదించి నగరం లోపల ప్రవేశించి దేవతలనందరినీ మిక్కిలి పీడించారు. అప్సరసలను హరించారు, దుష్కర్మలను చేశారు. ఇంచుమించుగా ప్రతి వాళ్ళు కూడా బాధింపబడ్డారు. ఆ దాడి యొక్క ఘోష విని ఇంద్రుడు తన సింహాసనాన్ని వదిలి దేవతల్ని వెంటపెట్టుకుని పలాయన పరుడయ్యారు. ఇంద్రుడు బ్రహ్మనివాసం చేరి యథాతథంగా అక్కడ విన్నవించారు. బ్రహ్మ కూడా అంతా విని సర్వదేవతలతో కూడినవాడు, సిరి తొలగినవాడు అయినటువంటి హరిహయుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడిని చూసి, ఓ ఇంద్ర, ఈ సమస్త దేవతలతో ముకుందుని శరణు వేడుము. దైత్య శత్రువు జగత్కర్త, ఆతడే నీకు శ్రేయమును చేయును అని చెప్పి బ్రహ్మ సమస్త దేవతలతో ఇంద్రుని పాలసముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. బ్రహ్మాది దేవతలందరూ పునః శ్రీ మహావిష్ణువుని స్తుతించి ప్రసన్నుణ్ణి చేసుకుని ఉన్నదంతా విన్నవించారు. శ్రీ మహావిష్ణువు జగద్రక్షణ లంపటుడు అంటే లోలత కలిగినటువంటి వాడు. విషయలోలత ఉంటే లంపటుడు అంటారు. శ్రీ మహావిష్ణువుకి కూడా ఇటువంటి వీక్నెస్ ఒకటి ఉంది. ఏంటది? జగద్రక్షణ లంపట. అటువంటి శ్రీహరి దేవతలతోటి ఈ విధంగా అన్నారు. శ్రీ భగవానువాచ భవతాం సువిధాస్యామి తేజసైవోపబృంహణం యదుచ్యతే మయేదానీం యుష్మాభిః తద్విధీయతాం ఓషధి ప్రవరాః సర్వాః క్షిపత క్షీరసాగరే అసురైరపి సంధాయ సమమేవ చ తైరిహ మంధానం మందరం కృత్వా యోక్త్రం చ వాసుకిం మయి స్థితే సహాయేతు మధ్యతామమృతం సురాః సమస్త దానవాశ్చాపి వక్తవ్యా సాంత్వపూర్వకం సామాన్యమేవ యుష్మాకం అస్మాకం చ ఫలం తు ఇతి మధ్యమానే తు దుగ్ధాబ్ధౌ యా సముత్పద్యతే సుధా
పానాద్బలినో యూయం అమర్త్యాశ్చ భవిష్యథ యథా దైత్యాశ్చ పీయూషం నైతత్ప్రాప్స్యంతి కించన కేవలం క్లేశవంతశ్చ కరిష్యామి తథా హి అహం. విష్ణుమూర్తి చెప్పారు, మీ తేజస్సును అభివృద్ధి కలిగేటువంటి ఉపాయం చెప్తాను, కలిగేటట్లుగా నేను చేస్తాను, నేను చెప్పినట్లుగా మీరు చెయ్యండి. సమస్తమైనటువంటి ఓషధి శ్రేష్టములను క్షీరసాగరంలో పడవేయండి. అన్ని రకాలైనటువంటి ఓషధులని క్షీరసాగరంలో వేసి అసురులను కూడా కలుపుకొని ఊరికి ఎందుకు వస్తారు, అందుకని ఫలం ఏదైతే ఉంటుందో అది మీకు మాకు ఇద్దరికి సమము అని చెప్పి వాళ్ళకి చెప్పండి. మందర పర్వతాన్ని కవ్వంగా చేయండి, వాసుకిని కవ్వపు తాటుగా చేయండి. నేను ఆ మందర పర్వతం కింది భాగంలో కూర్మావతారంలో సహాయంగా ఉంటాను స్వయంగా. అమృతం కోసమే ఆ క్షీరసాగరాన్ని మధించండి. సమస్త రాక్షసులతోటి ఫలము సమానమని చెప్పడం వరకే మీ కర్తవ్యం, కానీ వాళ్ళకి ఆ ఫలం లభించకుండా నేను చూసుకుంటాను. వాళ్ళకి ఓన్లీ శ్రమ మాత్రమే మిగులుతుంది, క్లేశం మాత్రమే మిగులుతుంది. వాళ్ళకి ఇటువంటి అమృతము దక్కకుండా ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఈ విధంగా వాసుదేవుడు చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా చెప్పిన విధంగానే చేశారు. వాసుకుని కవ్వపు తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసి కింద మందర పర్వతం కుంగిపోకుండా కూర్మావతారంలో విష్ణుమూర్తి ఉండి ఒక చేతితోటి మందర పర్వతం పై భాగాన్ని అలా పట్టి ఉంచితే గ్రిప్పు మందర పర్వతం జారిపోకుండా దేవతలు దానవులు కలిసి క్షీరసాగరాన్ని మధించారు. దేవతలందరూ వాసుకి తోక భాగమును, రాక్షసులు వాసుకి తల భాగమును పట్టుకునేటట్లుగా శ్రీహరి వాళ్ళందరినీ ఆ విధంగా నియోగించారు. బలవంతులే అయినప్పటికీ రాక్షసులు ఆ వాసుకి యొక్క నోటి నుంచి వచ్చేటువంటి బుసల వేడికి, ఆ అగ్ని జ్వాలలకి శరీరములు మాడిపోయి నిస్తేజులు అవుతున్నారు. తోక భాగం లాగుతున్నటువంటి దేవతలు విష్ణు ప్రేరితమైనటువంటి అనుకూల వాతముచే సేద తీర్చుకుంటున్నారు. ప్రశాంతంగా, అంటే చక్కగా చల్లటి గాలి లాంటిది ఏదో వీస్తుంది, వీళ్ళకి పెద్దగా శ్రమ లేకుండా అయిపోతుంది. ఆదికూర్మావతారం పొందినటువంటి భగవంతుడు విష్ణుమూర్తి పాలసముద్ర మధ్యంలో తిరుగుచున్న మందర పర్వతమునకు అధిష్టానమయ్యను. దేవతల మధ్యలో ఒక రూపంలోనూ దానవుల మధ్యలో ఇంకొక రూపంలోనూ ఉండి తానే రెండు వైపులా ఉండి వాసుకిని వేగముగా చిలకటం మొదలుపెట్టారు. బ్రహ్మరూపంలో ఆ మందర శైల్యమును సముద్రమును ఆక్రమించినట్లుగా చేశారు. ఇంకొక రూపంలో దేవర్షి అయి మహాతేజముతో మాటిమాటికి దేవతలను ప్రోత్సహిస్తూ బలం తగ్గకుండా, ఉత్సాహం తగ్గకుండా వాళ్ళని బలవంతులుగా చేశారు. బలత్కారమును సహించు మరొక తేజంతో సర్వశక్తి అయినటువంటి జనార్దనుడు వాసుకి నాగమును కూడా బలముతో వర్ధిల్ల చేశాను. వాసుకి కూడా శ్రమ కలగకుండా బలంగా అయ్యేటట్లుగా చేశారు. ఒక పర్వతానికి చుట్టి అటు ఇటు రెండు వైపులా లాగుతూ ఉంటే వాసుకి ఎంతసేపని తట్టుకోగలరు? ఈ విధంగా దేవదానవులచే మదింపబడుచుండగా ముందుగా దేవపూజిత అయినటువంటి సురభి కామధేనువు ఆవిర్భవించింది. దేవతలు దానవులు సంతోషించారు. మరల పాలసముద్రం మదింపబడగా ఇది ఏమి ఆకారమా అని సిద్ధులు చింతించుచూ ఉండగా మదముతో కదిలేటువంటి కనులు కలదైనటువంటి వారుణీదేవి, వారుణి అంటే కళ్ళు, వారుణీదేవి బయటపడింది. ఆ రాక్షసుల ముందు చిరునవ్వు నవ్వుతూ నిల్చుంది. ఆమెని దైత్యులు స్వీకరించలేదు. రాక్షసులు వారుణిని అంటే కళ్ళుని స్వీకరించలే ముందుగా. కాబట్టి వారు అసురాలు అంటే సుర లేనివారు అయ్యారు. సుర లేనివారు అసురాలు. తర్వాత ఆ వారుణీదేవి దేవతల ఎదురుగా నిల్చున్నది. బ్రహ్మచే సూచించబడినటువంటి వారే దేవతలు సురని స్వీకరించారు, వారుణీదేవిని స్వీకరించారు. సురను స్వీకరించుటచే దేవతలు సురలు అయ్యారు. ఇంకా మధించగా పరిమళముతో జగత్తంతయు కూడా సుగంధితముగా చేసేటువంటి పారిజాతం అనేటువంటి మహావృక్షము ఆవిర్భవించింది. తర్వాత సుందరాకారులైనటువంటి అప్సరోగణములు లోక మనోహరములై ఆవిర్భవించారు.
తరువాత చంద్రుని మహేశ్వరుడు స్వీకరించారు. తర్వాత మెల్లగా విష సమూహములు పుట్టడం మొదలుపెట్టాయి క్షీరసాగరం నుంచి. వాటిల్లో కొన్నిటిని నాగజాతులు స్వీకరించాయి. తర్వాత పుట్టినటువంటి కౌస్తుభము అనేటువంటి రత్నమును జనార్దనుడు స్వీకరించారు. తర్వాత తన ఆకుల గంధముతో మహౌషధులను కూడా మదింపజేయుచు విజయ అనేటువంటిది పుట్టింది. దానిని భైరవుడు స్వీకరించారు. తర్వాత దివ్య వస్త్రములు ధరించి ధన్వంతరి స్వయముగా తన చేత అమృత కమండలమును ధరించి ఆవిర్భవించారు. ఓ తపోనిధి అగస్త్య, దేవతలు, దానవులు, మునులు అందరూ కూడా సంతుష్టులయ్యారు. తర్వాత వికసించిన కమలమున ఉండునటువంటిది, వరమునిచ్చునటువంటిది, పద్మములను హస్తములయందు కలిగినటువంటిది అయినటువంటి లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఆవిర్భవించారు. అంత మునులందరూ ఆ పరాశక్తి రూపిణి అయినటువంటి లక్ష్మిని శ్రీ సూక్తముతో అభిషేకించారు, స్తుతించారు, అభిషేకించారు. గంధర్వులు గానం చేశారు. విశ్వాచి మొదలైనటువంటి అప్సరగణములు నృత్యం చేశారు. గంగా మొదలగు పుణ్యనదులు ఆమెను అభిషేకించాయి, ఆమె స్నానమునకై సమీపించాయి. అష్టదిగ్గజములు పవిత్ర పాత్రములు, ఆ పవిత్ర పాత్రములతో జలములను తెచ్చి పద్మవాసిని అయినటువంటి ఆ శ్రీదేవిని స్నానము చేయించాయి. అష్టదిగ్గజములు సాక్షాత్తు క్షీర సముద్రమే రూపము దాల్చి వచ్చి హరికి పరార్ధ్యమై ఐక్యజయై పుట్టినటువంటి తులసికి పద్మమాలను సమర్పించెను. విశ్వకర్మ దివ్యభూషణములను ఆమెకు సమర్పించెను. ఈ విధముగా దివ్యమాల్యాంబరధర దివ్యభూషణ భూషిత అయినటువంటి లక్ష్మి అందరూ చూచుచుండగానే విష్ణువు యొక్క వక్షస్థలమును చేరాను. ప్రభవిష్ణువు అయినటువంటి విష్ణువుచే తులసి ధరింపబడింది. తులసి లక్ష్మి అభిన్నలు. విష్ణు వక్షస్థలిన ఉన్నటువంటి సర్వమహేశ్వరి అయినటువంటి ఆ లక్ష్మీదేవి దేవతలను కరుణాదృష్టితో చూశారు. దీంతో హయగ్రీవ అగస్త్య సంవాదము అమృత మథనం అనేటువంటి 9వ సమాప్తమైంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.